రాజపుత్ర, ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకు సైన్యం లేదు, సచివులు లేరు, కోశం లేదు, బాహుబలం లేదు. ఏమి చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం యుద్ధం జరగబోతోంది. మేమంతా సేనా సమేతులమై వచ్చాం. చూస్తున్నావుగా, మరి నీ మాట ఏమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు, మహా సైన్యంతో వచ్చాడు. అతడికి సహాయంగా తాతగారి యుధాజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాం. ఇందులో దాపరికం ఏమీ లేదు. తేల్చుకో. ఉంటావో వెడతావో నీ ఇష్టం. నీకా సైన్యం లేదు, ఒంటిగాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు. రాకుమారులారా, నిజమే. మీరన్నట్లు నేను ఒంటిగాడినే. నాకు సైన్యం లేదు, బలం లేదు, కోశం లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏదీ లేదు, ఎవ్వరూ లేరు. స్వయంవరం విని చూసి పోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి వెళ్ళి రమ్మంది. వచ్చాను. ఇంతకన్నా నాకు ఇక్కడ చేయవలసిన పని ఏది జగదీశ్వరి చెప్పలేదు. ఆవిడ ఏం సంకల్పించిందో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది, సందేహం లేదు. రాజపుత్రులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు. అంతటా జగదంబికనే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏం చేయాలో ఆ తల్లి చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలియదు. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి? దేవతలకు, సమస్త ప్రాణికోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతయే. ఆవిడ రాజును చేయదలుచుకుంటే ఎంతటి నిరుపేదనైనా, నిర్ధనుడినైనా క్షణంలో అందలం ఎక్కిస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులెందుకు, చింత ఎందుకు? నేనేమీ అసత్యం చెప్పటం లేదు, బడాయి కాదు. నిజంగా నేను విశ్వసించినది చెప్తున్నాను. హరిహరాదులైన ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగు కదపలేరు. నేను అశక్తున్నో సశక్తున్నో ఏదైతే అది. దానికేమి కానీ నేను ఈ స్వయంవరానికి రావటం మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞ వల్లనే. ఆవిడ ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగ లేదు, ఏ ఆశ లేదు. జయ పరాజయాలు రెండూ సమానమే. పొంగను కుంగను, అనువంతైన సిగ్గుపడను. మధ్యలో నాకెందుకు ఈ గోల? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే పడుతుంది. నేనున్నది ఆవిడ అధీనంలోనే కదా మరి. ఈ ప్రసంగంతో రాకుమారుల మనస్సులలో ఒక పరివర్తన వచ్చింది. తమలో తాము వితర్కించుకున్నారు. కొంతసేపు చర్చించుకున్నారు. కడపటికి ఇలా అన్నారు. సాధుపురుష, నువ్వన్నది సత్యం. మేమంతా నీ మాట నమ్ముతున్నాం. కానీ యుధాజిత్తు నిన్ను సంహరించాలి అనుకుంటున్నాడు కదా. నీ మీద సద్భావంతో ఈ మాట చెప్తున్నాం. అటుపైన నీ ఇష్టం. నీ మనసుకు ఏది తోస్తే అది చెయ్యి. మిత్రులారా, నా మీద దయతలచి నిజం చెప్పారు, సంతోషం. కానీ మృత్యు అనేది ఎవరికి పడితే వారికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనం. చావు పుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడు తనకు తాను నిర్ణేత కాడు, స్వతంత్రుణ్ణి అనటానికి ఎవరికీ వీలు లేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తుంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. సంచితం, వర్తమానం, ప్రారబ్ధమని వాటి పేర్లు. జగత్తు అంతా కాలకర్మ వశంగా నడుస్తోంది. కాలం మూడనిదే దేవుడైనా మానవుణ్ణి చంపలేడు. హతుడు, హంతకుడు నిమిత్త మాత్రులు. కాలం సనాతనం, అదే కర్త. మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని యుధాజిత్తు సంహరించాడు. వీరిద్దరూ నిమిత్త మాత్రులు. కాలమే వారిద్దరినీ తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలయోగం కలిసి రాకపోతే ఎవడూ బతకడు. కలిసి వస్తే ఏ ప్రయత్నమూ లేకపోయినా, ఎన్ని ఆపదలు ఎదురైనా 1000 సంవత్సరాలు జీవిస్తాడు. కాబట్టి నేను యుధాజిత్తుకి భయపడేది లేదు. దైవమే పరతత్వమని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిరంగా ఉన్నాను. స్థిమితంగా ఉన్నాను. దేవీ నామ స్మరణం నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది, ఏది అశుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మం, పూర్వార్జితం ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించాల్సిందే కదా. అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్న దానికి మనం దుఃఖించటం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవటం, శత్రుత్వం పెంచుకోవటం తెలివి తక్కువతనం కాదు. అందుచేత సవయస్కులారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి తెలియవు. అందుకే నిర్భయంగా, నిశ్శంకంగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడటానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి, జరగవలసింది జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణం. మరొకటి ఏది నాకు తెలియదు. ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు, దుఃఖాలు ఇస్తే దుఃఖాలు, అంతే. మరోలా జరగదు.
యుధాజిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి, నాకు అతడితో వైరం లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలం అనుభవిస్తాడు. జనమేజయ, సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారులందరూ సంతృప్తి చెందారు. ఎవరి విడిది మందిరాలకు వారు వెళ్ళిపోయారు. మరునాడు శుభము